ఆడుకుంటుంది? ఆవు ఆవు పాలిస్తుంది. ఈ ఇల్లు నివసించడానికి ఉపయోగించేది ఇల్లు. ఈగ ఈగ మనకి కరుస్తుంది. ఉడతా 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 ఓచ్. ఊయల పిల్లలు పార్క్లో ఊయలలో ఆడుకుంటున్నారు. ఋషి ఋషి అరణ్యంలో తపస్సు చేస్తూ ఉంటారు. మంచి వాక్యాలు చెప్తా ఉంటారు. రూక అమ్మ ఒక రూక ఇచ్చింది, దాంతో బిస్కెట్స్ కొన్నాను. ఎలుక ఎలుక రంధ్రంలో నివసిస్తూ ఉంటుంది, అన్నీ పాడు చేస్తుంది. ఏనుగు అతి పెద్దదైన జంతువు, అందరికీ ఇష్టమైన జంతువు. 5 మన చేతికి వేళ్ళు 5. ఒంటె ఎడారిలో నివసిస్తూ ఉంటుంది. ఓడలో మనం ప్రయాణం చేస్తూ సముద్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఔషధం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందెలు మనం నాట్యంలో ధరిస్తాం. అంతఃపురం రాజులు నివసించే దానిని అంతఃపురం అంటాం. కరము మన చేయి, అన్నిటికీ ఉపయోగిస్తాం. ఖడ్గము దేన్నైనా కట్ చేయడానికి ఉపయోగిస్తాం. గంప అన్ని పళ్ళను దాచుకోవడానికి ఉపయోగిస్తాం. గంట దేవుడి గుడిలో కొట్టే గంట. యజ్ఞం ఋషులు చేసేది. చందమామ అందరికీ ఇష్టమైనది, రోజు రాత్రి వేళల్లో కనిపించేది. ఛత్రం వర్షం వచ్చేటప్పుడు ఉపయోగించేది ఛత్రం. జలపాతం చాలా అందమైనది, అందరూ విహారయాత్రకు వెళ్ళేది. ఝాన్సీ లక్ష్మీబాయి వీరులలో ఒకరు, అందరికీ ఆదర్శవంతమైన వాళ్ళు. జ్ఞానేంద్రియాలు మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. టమోటా చాలా రుచికరమైనది, వంటల్లో ఉపయోగించుకునేది. ఠాగూర్ మన జనగణమన జాతీయ గీతాన్ని రచించిన వారు. డబ్బా అన్నిటినీ నిల్వ చేసుకొని మన ఇంట్లో ఉంచుకోవడానికి ఉపయోగించేది. డమరుకం శివుడికి చాలా ఇష్టమైనది, వాయించుకునేది. గణపతి పిల్లలకి ఎంతో ఇష్టమైన దేవుడు మరియు భజనలు కూడా చేస్తారు. తబలా సంగీత వాయిద్యాలలో ఒకటి మరియు ఎంతో మధురమైనది. రథము రాజులు యుద్ధాలు చేసేవారు మరియు దేవుళ్లను ఉత్సవాల్లో ఊరేగిస్తారు. దండలు ఇళ్లను గుర్లను అలంకరణలకి వీటినే ఉపయోగిస్తారు. ధనుస్సు విలువిద్యలో బాణాలను వేయడానికి ఉపయోగించేది ధనుస్సు. నక్క ఎంతో తెలివైన జంతువు మరియు చాకచక్యంగా ఆహారం వెతుకుతుంది. పలక అన్నిటినీ రాసుకోవడానికి ఉపయోగిస్తారు. ఫలము మనకెంతో ఇష్టమైనవి తినడానికి. బడి చదువుకోవడానికి వెళ్ళేది బడి, ఎన్నో నేర్చుకోవచ్చు అక్కడ. భల్లూకం ఎలుగుబంటి, వాటికి తేనె అంటే చాలా ఇష్టం. మల్లెలు ఎంతో వాసననిచ్చేవి, అలంకరణకు ఉపయోగించుకొని అందరూ ఆనందపడతారు. యముడు దేవుళ్లలో ఒకరు, ప్రాణాలను హరించేవాడు. రంగులు ఎన్నో రంగులు ఎంతో ఇష్టమైనవి అందరికీ. లక్ష్మీదేవి పూజిస్తే అంత సుఖం జరుగుతుంది, ఇంట్లో అందరికీ ఇష్టమైన దేవుడు. వంకాయ కూరగాయలలో రారాజు మరియు ఎంతో రుచికరమైనది. శంఖం యుద్ధాన్ని శంఖానాదంతో ప్రారంభిస్తారు. షణ్ముఖుడు శివుడు కుమారుడు, నెమలి వాహనం కలిగిన వాడు. హంస ఎంతో అందమైనది, పాలను నీళ్లను వేరు చేసేది. తాళం మన ఇంటికి వేసుకునేది. క్షత్రియుడు రారాజు, యుద్ధం చేసేవాడు, ప్రజల నాయకుడు. బండిరా గుర్రం అత్యంత వేగంగా పరిగెడుతుంది. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.